అందరికీ నమస్తే. శుభం భూయాత్. సూర్యగ్రహ దేవత గురించి రెండు మాటలు చెప్పాలా? ఎందుకంటే మన ఈ శరీరంలో శివం ఉన్నంత వరకు చైతన్యం ఆత్మస్వరూపంగా ఉంటాడు. ఆ ఆత్మే సూర్యభగవానుడు. సూర్యాదిష్ట సంప్రాప్తే సూర్యం పూజం చకారయేత్ సూర్యధ్యానం వక్ష్యామి ఆత్మపీడ ప్రశాంతయే అని వేదాల్లో చెప్తారు. శరీరంలో చైతన్యం ఉంటేనే శివం, చైతన్యం వెళ్ళిపోయిందనుకోండి శవం. అటువంటి చైతన్యమే మనకు సూర్యభగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్యదాత, సర్వరోగ నివారణ స్వరూపుడు సూర్యభగవానుడు. కశ్యప ప్రజాపతి కుమారుడు ఆయనకి ఛాయామాత, సంజ్ఞామాత అని ఇద్దరు భార్యలు అంటారు, కానీ భార్యలు కాదు, వాళ్ళ తేజస్సులో రెండు అంశాలు అన్నమాట. శనేశ్వర స్వామి, యమధర్మరాజు ఈయనకు కుమారులుగా ఉన్నారు. సూర్యభగవానుడికి ప్రధానంగా శ్వేతార్కం అంటే చాలా శ్రేష్టం, తెల్ల జిల్లేడు. రేపు ఈ యొక్క రథసప్తమి సందర్భంగా అందరూ కూడా ఈ యొక్క దొరికితే తెల్ల జిల్లేడు ఆకులు, లేదంటే వైలెట్ జిల్లేడు పూలతో ఉండే ఆకులతో పెట్టుకొని స్నానం చేసే ముందు శ్లోకం ఉంది. జపాకుశమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం హ్రాం హ్రీం హ్రోం సఖ సూర్యాయ నమః. ఈ యొక్క మంత్రం చెప్పుకోవచ్చు. లేకపోతే సప్తాశ్వతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇదన్నా చెప్పుకోవచ్చు. ఇక్కడ మూడు, ఇక్కడ మూడు, ఇక్కడ మూడు అక్షంతులు వేసుకొని భగవంతుడు సూర్యనారాయణ స్వామికి బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ఆదిత్య హృదయంలో పూర్ణంగా ఈ యొక్క స్వామి వర్ణన గురించి తెలియజేస్తుందన్నమాట వేద మంత్రాలు. కాబట్టి రేపు చదువుకోండి వీలుండేవాళ్ళు స్పష్టంగా, లేదంటే వినండి ఆదిత్య హృదయం. కనీసము సంవత్సరంలో ఒక్కసారి అన్నా దాన్ని రోజు వినాలా. ఎందుకంటే మనం రోజు ఆరోగ్యంగా మంచిగా పనులు చేసుకోవాలంటే శక్తి ఉండాలి. ఆ శక్తి స్వరూపుడే సూర్యభగవానుడు. ఆయన మనకు ఆత్మస్వరూపుడుగా ఉంటాడు కాబట్టి, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కాబట్టి సూర్యుని ఆరాధన చాలా శ్రేష్టం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనకు కనిపించేటువంటి భగవంతుడు సూర్యనారాయణ స్వామి కాబట్టి ఆయన నమస్కార ప్రియుడు సూర్యనారాయణ స్వామి. మీరు ఎన్ని నమస్కారాలు చేస్తే అంత అనుగ్రహిస్తాడు. కాబట్టి రేపు అందరూ కూడా ఎర్రని ఒత్తులతో నెయ్యి దీపం పెట్టేసి, ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పుష్పాలు తీసుకొనేసి స్వామికి ఆరాధన చేసి, మన చిక్కుడు ఆకులలో ఈ గోధుమ రవ్వ లేదు హల్వా లేదు పొంగలి నివేదన చేసి సూర్యాయ నమః, రవయే నమః, దినకరాయ నమః, మార్తాయ నమః, ప్రభాకరాయ నమః, పూష్ణే నమః అని స్వామివారి నామాలు వస్తాయి. అది చదువుకున్నా కూడా చాలు మీరు. లేదంటే సూర్య కవచం, ఆ కవచంలో మహాశక్తివంత బలిష్టమైన శక్తులన్నీ ఉంటాయన్నమాట కవచ మంత్రంలో. దాన్నన్నా మీరు పాలన చేసుకోండి. శుభం భూయాత్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలతో సన్మంగళ ప్రాప్తి సిద్ధిరస్తు. ఈశ్వరానుగ్రహ రక్ష.